హలో అండి, మీలో ఎంతమందికి బెల్లం జీడీలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. చిన్నప్పుడు జాతరలో ఎక్కువగా ఈ బెల్లం జీడీలు కనిపించేవి కదా, వీటిని ఇంట్లోనే తయారు చేసుకుందాం. ముందుగా బెల్లం పాకం అయితే తయారు చేసుకోవాలి. పాకం అయితే ముదురు పాకం రావాలి. చేత్తో అంటే ఇలా సాగినట్టు రావాలి. ఇలా తీగలాగా వస్తుంది సాగినప్పుడు. చల్లారిన తర్వాత అప్పడంలాగా విరిగిపోతుంది. అలా అయితేనే కరెక్ట్గా పాకం వచ్చినట్లు. పాకం సరిగ్గా రాకపోతే ఈ బెల్లం జీడీలు అయితే అస్సలు రావు. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి రాసిన ప్లేట్కి అయితే ఈ పాకాన్ని అయితే వేసుకోవాలి. మీరు నాన్ స్టిక్ ప్యాన్లో కూడా వేసుకోవచ్చు. నాన్ స్టిక్ ప్యాన్లో వేస్తే అసలు అతుక్కోదు. ఒక 5 మినిట్స్ తర్వాత బాగా చల్లారిపోతుంది. ఇలా చల్లారిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు పైకి కిందికి సాగొట్టినట్టు అన్నాం అనుకోండి, మెల్లిమెల్లిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా వైట్ కలర్లో వచ్చిన తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. బెల్లం ఒకటి ఉంటే సరిపోతుంది. ఇంట్లోనే ఈజీగా బెల్లం జీడీలు అయితే తయారు చేసుకోవచ్చు. ఇప్పటి పిల్లలకి ఇవి తెలియదు కదా, ఒకసారి ఇంట్లో తయారు చేసి పెట్టండి. నచ్చితే లైక్ చేయండి.